దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న వీక్షకులైన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట సర్వశుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేను క్రిస్టఫర్ గురి ఫ్రమ్ ఇజ్రాయెల్. సహోదరులారా, అలనాడు 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిశుద్ధుడైన యోహాను చేత బాప్తిస్మం పొందిన స్థలములో మనం ఉన్నాం. ఇది ఆయన బాప్తిస్మం పొందిన స్థలము. పరలోక రాజ్యం సమీపించినది, వారు మనసు పొంది రక్షణ పొందుడని యోహాను ప్రకటించుచున్న బాప్తిస్మమును అంగీకరించి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన యోహాను ద్వారాగా బాప్తిస్మం పొందిన స్థలంలో మనం ఉన్నాం. ఆయన బాప్తిస్మం పొందుచున్నప్పుడు పరలోకము నుండి ఒక స్వరము, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాననే మాటను పరలోకము నుంచి వినిన స్థలంలో మనం ఉన్నాం. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వచ్చిన స్థలంలో మనం ఉన్నాం. ఇదే ఈ యొక్క యోర్దాను నదీ ప్రాంతం. ప్రార్థన చేద్దరు కదా. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, తెలుగు క్రిస్టియన్ బేతేలు సంఘము ఒరియోహదా నుండి ఇస్రాయేల్ దేశంలో యోర్దాను నది దగ్గరికి మనం వచ్చాం. ఎందుచేతనంటే యోహాను చేత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే బాప్తిస్మం పొందారో ఆ స్థలానికి మనం రావడం జరిగింది. మనందరంగా ఇదిగో సహోదరులు వీరు బాప్తిస్మము పొందాలి అని మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం పొంది మరి ఎలాగైతే నీటిలో మనము ముంచబడి లేస్తామో అది మరణించి తిరిగి లేచిన దానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మన పాపాలన్నీ కూడా మరి మరణమునకు అప్పగించి మనం పవిత్రులము అవుతున్నాము, పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నామని తెలియజేయబడుతుంది. మరి ఎవరైనా బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఉంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం వెళ్తాను చదువు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వరకు చదవండి. చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందినని యోదయ అరణ్యంలో ప్రకటించుచున్నను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవైన ఒకటి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండరు. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడం? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరైన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలంపుని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయటగాను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పును. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇంకా తర్వాత కంటిన్యూ. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ యోహాను అనేక మందికి సువార్త బోధిస్తూ ఉండేవాడు. ఆయన బోధిస్తూ ఉండి మారు మనసు పొందండి, రక్షణ బాప్తిస్మం పొందండి అని ప్రకటించినప్పుడు అనేక మందికి ఇదిగో ఈ స్థలం, ఈ నదిలోనే ఎగ్జాక్ట్గా ఈ స్పాట్ అని మనం చెప్పలేము, ఈది నదిలో ఈ స్థలం దగ్గరలోనే, ఎందుకంటే ఆయన నివసించిన గృహాలు అవన్నీ కూడా ఉన్నాయి కనుక ఆయన ఇక్కడే ఉంటూ మరి ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ నదిలో ఇక్కడ ఈ స్థలంలో బాప్తిస్మం ఇచ్చాడు. అంటే యోర్దాను ఆ ప్రాంతంలో ఆ దేశం అవతల చూశారు కదా, ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది యోర్దాన్ దేశం, ఇది ఇశ్రాయేల్ దేశం.
మధ్యలో ఉన్నది యోర్దాను నది పాయ అన్నమాట. ఓకే, మరి హెర్మోను మంచు కరిగి 5 ఉపనదులుగా వచ్చి ఈ ఉపనదులన్నీ కూడా యోర్దాను నదిలో కలుస్తాయి. అందులో ఒక ఉపనదిది. ఎందుకని నీళ్లు మురికిగా ఉంటాయంటే ఈ ఉపనది యోర్దాను ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో నుంచి ప్రవహిస్తూ వస్తుంది. అందుగురించి ఈ నీళ్లు మురికిగా ఉంటాయి. మరొక ఉపనదులన్నీ కూడా మరి తెల్లగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పర్టికులర్గా యోహాను గారి దగ్గరికి వచ్చారు, ఈ స్థలానికి వచ్చారు ఆయన శిష్యులతోటి. వచ్చినప్పుడు యోహాన్ అంటున్నాడు, అయ్యా నేనే మీ చేత బాప్తిస్మం తీసుకోవాలని అనుకున్నాను, కానీ మీరే నన్ను బాప్తిస్మం ఇమ్మంటున్నారా? మీ చెప్పుల వాడిని కూడా, కనీసం మీ చెప్పులను కూడా నేను విప్పడానికి సరిపోనయా అని తనను తాను తగ్గించుకుంటే, ఇప్పటికీ ఎలాగో కానిమ్ము, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసి ఉన్నదని యోహానుని వారించి ఆయన చెప్పిన మాట చదువుతా ఉన్నాడు. తర్వాత ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలీ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని ఎదుకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మం ఇస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ ఆకాశము తెరవబడటం, ఈయన నా ప్రియ కుమారుడు అనే ఆ శబ్దము ఆకాశం నుంచి వచ్చిన స్థలము ఇదే. మరి ఇక్కడ చాలా పావురాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అలనాడు కూడా ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఒక పావురము పరిశుద్ధాత్మ రీతిగా ఆయన మీదకి వచ్చినట్లుగా లేఖనాలు రాయబడి ఉన్నాయి. కనుక ఈరోజు మరి బాప్తిస్మం పొందబోయే మీరు ఎవరి చేత బలవంతము చేయబడలేదు కనుక మీరు రక్షణ సాక్ష్యం చెప్పి బాప్తిస్మం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దేవుని సేవకుడిగా బాప్తిస్మం పొందిన తర్వాత అనేక శోధనలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శోధింపబడ్డాడు. ఆయన జయించిన తర్వాత ఆ శిలువ మరణాన్ని జయించగలిగాడు, ఆయన తిరిగి లేవగలిగాడు. కనుక అనేక రకాలుగా మరి శోధనలు వస్తాయి. మరి బాప్తిస్మం పొందేవరా, మరి నువ్వు తాగు అని బలవంతం చేయొచ్చు, లేకపోతే ఏదో పాపం చేయని నేను మిమ్మల్ని బలవంతంగా సాతాను మిమ్మల్ని లోపరుచుకోవచ్చు. కానీ ఇదిగో బాప్తిస్మం అనేది ప్రతిసారి ఇచ్చేది కాదు. కనుక ఇదిగో మీరు చాలా మంది కూడా మీరు తెలియక బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, మీరు పెద్ద వయసులో ఉన్నారు కనుక మీకు అన్నీ తెలుసు కనుక మీరు తెలిసి మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారు. మరలా పాపం చేసి మరలా పశ్చాత్తాపం కొరకు బాప్తిస్మం ఇవ్వబడదు. కనుక ఇది ఏంటంటే మనిషి ఏ రకంగా మరి చనిపోతాడో, మరి ఎలాగ యేసుక్రీస్తు వారు చనిపోయి ఎలా తిరిగి లేచారో అలాగే మీరు మరణపు స్థితి నుంచి మరలా జీవంలోకి అడుగెడుతున్న సందర్భం. కనుక దేవుడు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చాడు మీకు. మీరు చాలా మరి అదృష్టవంతులని ఆ మాట అనలేను కానీ ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఈ దేశంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎగ్జాక్ట్ గా యోహాను చేత ఎక్కడ బాప్తిస్మం పొందారో అదే స్థలంలో మీరు కూడా రావడానికి, నేను కూడా ఇవ్వడానికి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు. నేను మరి ఇది 2వ బాప్తిస్మం. ఆల్రెడీ నేను ఒకసారి ఇదే స్థలంలో ఒకరికి ఇచ్చాను, ఆ తర్వాత మీరు ఇప్పుడు 6గురికి ఇవ్వబోతాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నేను మరలా చెప్తున్నాను, మరలా తీసుకొని బాప్తిస్మం పొందేది కాదు. గనక బాప్తిస్మం తీసుకునే ముందే పరిపూర్ణ నిర్ధారణలోకి రండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా బలవంతం చేయలేదు, మీకు మీరుగా వచ్చారు. అంతేనండి? తలక ఎలా అంటే కాదు. అవునండి అనండి. అవునా? అవును. గనక మీ చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని సేవకుడిగా ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు ఈరోజు బాప్తిస్మం ఇవ్వడం. రండి. రామో నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసు నొద్దకు రామో, నీ తరుణమిదే పిలచుచున్నాడు, ఈ ప్రభువైన యేసు నొద్దకు రామో. చరణాలు. రామోని కరుణమిదే పిలచుచున్నాడు,
ప్రభువైన యేసునకు రమ్ము. జీవితమంతా వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట, జీవితమంతయు వ్యర్థముగా. రామోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునకు రాము. అందరితో ఎడగొండ ప్రశ్న మళ్ళీ బాగుంటుంది. అది మోకరించి అందరినీ నిలబెట్టాలని పైన ఇలా పైకి రండి ఒకసారి. ఆరుగురు పైకి రండి. రైట్, ఫోటో తీసారా? రైట్, కెమెరా ములిగిపోతుంది, ములిగుతాను కదా నేను వస్తాను కదా. ఇలా అన్నా మనకు తడిచిపోతుంది. అబ్బో చాలా లోతుంది. తడిసిపోద్దాం ఇది. ఓకేనా? ఈమె తెచ్చేద్దామండి. ఇలా సరిపోద్దండి చాలా. పరలోక జీవంబు మనకపును, సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుండుడే మన మీద జాలిపరుడైయుండెను, మన మీద జాలిపరుడైయుండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులారను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును, పరలోక జీవంబు మనకపును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని వంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. ప్రేమ మానుకొండ దీవెన కుమారి. వాళ్ళందరినీ చూపించండి. సంఘం ఎదుట సాక్ష్యం చెప్తూ ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆయన దేవుని చేత పంపబడిన కుమారుడని, ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నిన్ను రక్షించటానికి వచ్చిన రక్షకుడని నీవు నమ్ముచున్నావా?
ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని నీ కొరకు విజ్ఞాపన చేయుచున్న నీ దేవుడని నమ్ముచున్నావా? నీవు బాల్య దినముల నుండి ఇంతవరకు నోటితో, చేతితో, కళ్ళతో, శరీరంతో చేసిన ఏ పాపమైనా, ఏ దుష్కారమునైనా ఈ రోజు సమాధి చేయబడి ప్రభువైన యేసు యొక్క రక్తములో కడగబడి ఇదిగో నీళ్లలో నీ పాపములను వదిలి మరి తిరిగి నూతన జన్మ పొందుతున్నానని నీవు నమ్ముచున్నావా? మరెన్నడూ పాపము చేయనని, ఒకవేళ పాపం చేయకుండా దేవుడు నిన్ను కాపుదలిచ్చేలాగన దేవుని సేవకుడిగా నేను సాక్ష్యమిస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తూ సంఘంలో నిన్ను చేరుస్తూ మరి ఆయన రొట్టెను, ఆయన ద్రాక్ష రసాన్ని మీరు తీసుకునడానికి మన అధికారమును, ఇదిగో ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకములోని ఆయన దేవదూతలతో ఒక గొప్ప విందు జరుగుతుంది. నీవు ఈ రోజు చేయుచున్న ఈ కార్యమును బట్టి ఆకాశము యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఇలాగా ఈ నీళ్లలోకి వచ్చాడు. యోహాను గారు నాకులాగే నిలవబడి ఆయనకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు ఇదిగో పైకి చూడండి అందరూ, ఈ ఆకాశం తెరవబడింది. ఈ ఆకాశం తెరవబడింది. ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాననే శబ్దము వచ్చిన స్థలం ఇదే. ఈ స్థలములో మరి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆకాశము నుండి ఆయన కన్నులు నిన్ను చూచుచున్నవి. ఈ నీవిచ్చిన సాక్ష్యమును బట్టి మరి నాకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దేవుని సేవకుడిగా నీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నా. అటుపట్టు వెనక్కి మూడు సార్లు అయిన తర్వాత తండ్రి అక్కయు తేల్చుకో ఇంకోసారి ఇంకొచ్చి ఎదరికి కాలు వెనక్కి కుమారుని యొక్కయు ఇంకొకసారి పట్టుకో, ముక్క గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ నామములో నీకు సంకటములన్నీయు తీరిపోయే కదా. సంజీవ్ పెద్ద దుప్పుడు ఉండాలి కదా, కప్పండి, వెనక నుంచి కూడా కప్పండి. సరే ఫ్రెండ్ ఎల్లండి ఎవరొకరు కూడా ఎల్లండి ఆవిడ కూర ఎవరొకరు ఎల్లండి ఉన్నారు కదా, ఒక్క తెల్లొద్దు. ఇదిగో పాడండి మీరు, నేను వెళ్తా. పట్టుకోండి నాదేవి, పాడండి ఫోన్ అక్కడ చేద్దామా. నాకు ఇక్కడ రాయి దొరికింది, లేదు మీరు కాల్ వేసుకుంటాం. అమ్మా ఏం పేరు నీది? బట్టను వెళ్ళి తుడుచుకో, ఇలా చూడు, నా చూడు, ఇలా నొక్కుని ఇలా పట్టుకో. తర్వాత ములిగేటప్పుడు ఇలా చూడు, ఈ ముక్కలు రెండు ఇలా మోసుకోవే. రైట్, చేతులు రెండు జోడించి చూస్తున్నావు కదా. సంఘం అందరి ఎదుట నువ్వు సాక్షిగా నువ్వు చెప్తున్న సాక్ష్యం అందరూ వింటా ఉన్నారు. నీ పేరేం పేరు? ఇంజేటి శ్రీలక్ష్మి అనే ఈమె ప్రభువుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించావా? ప్రభువు నీ పాపములు క్షమించగలిగిన సమర్థుడని నీవు విశ్వసిస్తా ఉన్నావా? ఆయన దేవుని చేత పంపబడిన కుమారుడని, ఆయన నీ కొరకు వచ్చి మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన్ని నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నారని విశ్వసిస్తున్నావా? మరి నీవు బాల్య దినముల నుండి ఇప్పటి వరకు చేసిన పాపములన్నీ కూడా ఇదిగో ఈ నీటిలో సమాధి చేయబడి మరి 3 సార్లు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో నిన్ను ముంచడం ద్వారా నీ పాపములన్నీ విడిచిపెట్టి తిరిగి పరిశుద్ధరాలుగా నిత్యరాజ్యానికి వారసురాలుగా ఆయన చేయబోతున్నాడు గనుక నువ్వు నిత్యరాజ్యంలో ఉంటావని మేము విశ్వసిస్తూ దేవుని సేవకుడిగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుచు ఉన్నాను. ఏం పరమనిది? ఇంజేటి శ్రీలక్ష్మి. వింటున్నారు కదా, ఇంజేటి శ్రీలక్ష్మి. మరి మీ అందరి ఎదుట సాక్ష్యం చెప్పింది. ఎవరైనా నిన్ను బలవంతం చేశారమ్మా? ఇదేమన్నా మతం అనుకుంటున్నావా? కానీ మరి బాప్తిస్మము పొంది ఆయనలో సజీవుడైన యేసుని సొంత రక్షకునిగా ఆయన అనుభవించాలి, ఆయనను ఆరాధించాలని ఆశపడుతుంది కదా. ఈరోజు బాప్తిస్మం
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో రజని సంఘం ఎదురు సాక్ష్యం చెప్తా ఉంది. దేవుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆయన పేరేంటి? యేసు ప్రభు కాదు, ఏం పేరు? కొరకు మరణించి తిరిగి లేచి నీ కొరకు రక్తం అర్పించి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచాడని నమ్ముతున్నావా? నిన్ను రక్షించగల సముద్రాన్ని విశ్వసిస్తున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని సేవకుడిగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు ఈ యొర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ఇక్కడే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిస్మం పొందారు. చూడు ఆకాశం వైపు, ఆకాశం తెరవబడింది. తెరవబడి పరిశుద్ధాత్మ ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు ఆనందించనని చెప్పబడిన స్థలం ఇదే. ఈ స్థలంలో దేవుడిని నిన్ను అభిషేకించును గాక. తండ్రి యొక్కయు ఒక్క నిమిషం సర్దుకో ఇంకా ఆగాగు, పట్టుకో వాళ్ళ ముక్కు. కుమారుని యొక్కయు పట్టుకో అమ్మా, పట్టుకో. పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దా ముక్కు మూసేకు నువ్వు రాడు. ఓకే, చూడండి, నీ పేరేంటి? శ్రీనివాస్ పుట్ట సంఘం ఎదుట సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. వినండి. యేసుక్రీస్తు ప్రభువని, ఆయన రక్షకుడని నీవు విశ్వసిస్తా ఉన్నావా? ఎవరైనా నిన్ను బలవంతం చేసి ఇది మతమని బాప్తిస్మం తీసుకోమని ఎవరైనా బోధించారా? ఎవరు బలవంతం లేదు, నా ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నానని చెప్తా ఉన్నాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని విశ్వసిస్తా ఉన్నావా? ఓకే. జన్మతః కర్మతః చేసిన పాపములను ఈ రోజు నుంచి ఇదిగో ఈ నీటి బాప్తిస్మం ద్వారాగా నువ్వు తిరిగి జన్మింపబడిన మరి ఆ యొక్క పరిస్థితిలోకి నీవు వెళ్తా ఉన్నావు, తిరిగి జన్మించబడుతున్నావు గనుక మరెన్నడూ కూడా పాపమునకు చోటివ్వక దేవునిలో ఎదగటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే బాప్తిస్మం పొందారో యోహాను చేత ఆ స్థలంలో దేవుని సేవకుడిగా నీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాను గనుక నిరంతరము ఆయన పనిలో ఆయనకు సాక్షిగా బ్రతుకుతానని నువ్వు నమ్ముతున్నావా? సాక్ష్యం చెప్తా ఉన్నావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని సేవకుడిగా త్రియేక నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. తండ్రి యొక్కయు సంభాలించుకో రెండోసారి. కుమారుని యొక్కయు ఒక్కసారి పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నా. ఇదిగిదా ఆమేన్. అంటే కిందకు ముంచేసి వెనక్కంటే పొడుగులు కుదురుతుంది, పొట్టు ఏముందండి? ఏది ఏముంది? చెక్క గ్యాస్ ఉందా? ఇలా వచ్చే దగ్గరకు వచ్చే మీకు అలా కుదరదు. ఏ శుభ్రం కూర్చున్నాడు వెళ్ళి రండి. ఏం సార్ మీ పేరేం పేరు? జాన్ సుభాకర్ మానుకొండ.
మరి ఈయన మీరు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తా ఉన్నారా? ఆయనే దేవుని కుమారుడని, నరావతారికి వచ్చిన దేవుడని, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి రక్తంలో నిన్ను కొన్నాడని మీరు విశ్వసిస్తా ఉన్నారా? మీరు జన్మతః కర్మతః చేసిన పాపములను ఈ రోజు నుంచి యేసు నామములో కొట్టివేస్తూ ఇదిగో ఈ యొక్క నీటిలో బాప్తిస్మం పొందుచి ఉన్నారు. మరెన్నడూ కూడా పాపమునకు దాసులు కాకుండా ఉండాలని, మరి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందారో ఆ స్థలంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. తండ్రి యొక్క అలా వెనక్కి పడుకోవాలి. మేము చేతి మా చేతి ఇలా ఉండు, పట్టుకోండి, రెండు ముక్కు పట్టుకోండి. కుమారుని యొక్కయు పర్లేదు అలాగే నిలబడండి, సరిగ్గా నిలబడండి, అటు ఇటు వెళ్ళకండి. పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ఇది పట్టుకో తమ్ముడు, అది పట్టుకో, మెల్లగా చూసుకుని సంభాలించుకుని, కంగారు పడుకో మెల్లగా, స్పీడ్గా రాకు. ఇక్కడ గొయ్యి ఉన్నది లోతు, అటు తిరుగు, కింద గొయ్యి ఉన్నది, జాగ్రత్త. కరిగిందా? రైట్, ఓకే పర్లేదు, ఓకే మేము ఏం నీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలాగే, ఓకేనా? ఓకే, ఈ రెండు చేతులు బొట్టను వెళ్ళి తుడుచుకోలేగా పైకి తుడుచుకో, డ్రై. ఓకే, ఇలా చూడు, నన్ను ఇలా చూడు. ముంచేటప్పుడు ఇలా ముక్కు పుట్టుకొని ఇలా పట్టుకో, ముంచేటప్పుడు, ఎందుకంటే ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోకుండా జ్వరం అదే జలుబు రాకుండా. రైట్, ఈ సహోదరుడి పేరేంటి? కొల్లాబొత్తుల భరత్. సంఘం ఎదురు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడని, ఆయన సొంత రక్షకునిగా నీవు అంగీకరించావా? ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచి, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమందున్న తండ్రి దగ్గర ఆయన కుడిపార్శ్వమున ఆరోహణుడై ఆసీనుడై నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని విశ్వసిస్తా ఉన్నావా? మరి జన్మతః కర్మతః వచ్చిన పాపములను బట్టి శరీరములో ఉన్న అవయవాలతో ఏ పాపము జరిగినా ఈ రోజుతోటి నీ పాపములను కొట్టివేయబడుచున్నాయి గనుక నీవు క్రీస్తుకు సాక్షివు గనుక మరెన్నటికి ఏ సాతాను క్రియలకు లోబడకుండగా నీ జీవితాంతము సాక్షిగా బ్రతుకుతావా? నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ఆయన నాకు ఇచ్చిన అధికారం బట్టి త్రియేక నామంలో నీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ములుగు. తండ్రి యొక్కయు సంభాలించు మరలా, కుమారుని యొక్కయు మరలా, ఒక్కొక్కటి, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. పైకి మీరు సహోదరులారా, ఈ రోజు పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. ఎందుకంటే 6 మంది నీటిలో బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని కాపుదలిచ్చి కాపాడును గాక. చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మీ నేను 6 మంది నాయన ప్రభు, మీరు మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ కొరకు బ్రతుకుతానని సాక్ష్యం ఇచ్చి ప్రభా, ఇదిగో ఈ యొర్దాను నదులు మీరు ఎక్కడైతే బాప్తిస్మం పొందారో యోహాను చేత, అదే నదులు అదే స్థలంలో ప్రభా బాప్తిస్మం పొంది నీకు సాక్షులుగా భూదిగంతమునకు వెళ్లి నీకు సాక్షులుగా నిలవబడి పాపమునకి ఎన్నడూ దాసులు కాకుండా ప్రభా సాతానును జయించే శక్తిమంతులుగా తయారు చేయమని అనేక మందిని ప్రభా నీ వైపు తిప్పడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.
నేను మీకు ఎందుకు వెళ్తాను అయితే